ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా 2025 సంవత్సరం డిసెంబర్ నెల 26వ తేదీ శుక్రవారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి, రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం మీ జీవిత రహస్యం ఏమిటో బయటపడబోతుంది. అలాగే వారి యొక్క జీవితంలో రాబోయేటువంటి అద్భుతాలను కూడా తెలుసుకొని నిజంగా మీరు అయితే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారమండి. మరి ఆ విషయాలు ఏమిటి, రేపటి రోజున మీకు కలగబోయేటువంటి అంటే చెందబోయేటువంటి ఆ యొక్క ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన ఏమిటి, ఇటువంటి విషయాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక అలాగే రేపటి రోజున వీరి యొక్క జీవితంలో కలగబోయేటువంటి శుభ అశుభ పరిణామాలు అనేవి ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే వీరికి ఏ దేవుని యొక్క అనుగ్రహము ఆరాధన వల్ల ఈ యొక్క రాశివారి యొక్క జీవితంలో మేలు చేకూర్చే విధంగా ఉండబోతుంది. అలాగే ఈ యొక్క రాశివారు వృద్ధి పొందడానికి పాటించవలసినటువంటి ముఖ్యమైనటువంటి పరిహారాల గురించి కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెబుతున్నాం అన్నది మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక వృషభ రాశి అనేది రాశిచక్రంలో 2వ రాశి. కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించినటువంటి వారు ఈ యొక్క వృషభ రాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు. శ్రమతో కూడినటువంటి రోజు తప్ప ఆరోగ్యం అంతా కూడా బాగానే ఉంటుందండి. మీరు ప్రయాణం చేస్తున్నటువంటి వారు అయితే మీకున్నటువంటి వస్తువుల పట్ల తగినటువంటి జాగ్రత్త అయితే మీకు అవసరము. శ్రద్ధగా ఉంటే మీ యొక్క వస్తువులను పోగొట్టుకునేటువంటి ప్రమాదము అనేది ఉండదండి. ఇక మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క బాధ్యతలు మీ యొక్క మనసుకు ఆందోళన పెంచే విధంగా ఉండబోతున్నాయి. మీ యొక్క ఆత్మీయమైనటువంటి మీ యొక్క జీవిత భాగస్వామి ఈ రోజు అంతా కూడా మీ గురించి ఆలోచిస్తూ ఉంటారు. మీ యొక్క వస్తువుల గురించి తగినటువంటి జాగ్రత్తగా ఉండకపోతే అవి పోగొట్టుకోవడం కానీ దొంగతనం కానీ జరగవచ్చును. మీ యొక్క జీవిత భాగస్వామి మధువు కన్నా కూడా తీయని అయినటువంటి ఈ రోజున అంతా కూడా అర్థం చేసుకోగలుగుతారు. ఈ రోజున మీరు అప్పుగా ఇచ్చినటువంటి ధనము మొత్తము కూడా మొండి బకాయిలు సైతం వసూలవుతాయి. దీన్ని మీరు అయితే అన్ని ఆర్థికపరమైనటువంటి సమస్యల నుండి అయితే ఖచ్చితంగా ఈ రోజున అయితే మీరు బయటపడగలుగుతారు అనే చెప్పాలి. ఇక అదేవిధంగా మీ యొక్క జీవితంలో మీకున్నటువంటి డౌట్లు కానీ మీకున్నటువంటి సమస్యలు అన్నిటి నుండి కూడా మీరైతే ఒక అవుట్డోర్ క్రీడలను మిమ్మల్ని అయితే ఆకర్షిస్తాయండి. ధ్యానము మరియు యోగా మీకు ప్రయోజకరమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. డబ్బు విలువ మీకు తెలియదు, కానీ ఈ రోజు మాత్రం డబ్బు యొక్క విలువను అయితే ఖచ్చితంగా తెలుసుకోనున్నారు. మీ యొక్క అవసరాలకు కావాల్సినటువంటి మొత్తము కూడా మీ యొక్క చేతికి అయితే అందదు. ఇది మీ యొక్క ఇంటి వాతావరణం కొంతవరకు ఊహకి అందినటువంటి అన్రిప్కబుల్ విధంగా ఉంటుందండి. అనుకున్నటువంటి రొమాంటిక్ వంపు మీ యొక్క రూపురేఖలను వ్యతిరేకతని మెరుగుపరుచుకోవడానికి చేసినటువంటి పరిశ్రమ మీకు అంతా కూడా సంతృప్తిని కలిగిస్తుంది. ఈరోజు మీ యొక్క జీవిత భాగస్వామి మీ పట్ల ఎంతో శ్రద్ధను కనబరుస్తుంది. ఇక విజయం కోసము మీరు కళ్ళు కనడం అయితే తప్పదు కాదు. ముందుగా వీరి యొక్క మనస్తత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే చురుకుదనము అలాగే సమతుల్యత కలిగినటువంటి స్వభావంతో పాటుగా పక్షపాత ధోరణి అనేది లేకుండా ఆలోచించడము, అలాగే దౌత్యపరమైనటువంటి లక్ష్యాలను అధికంగా కలిగి వీరు ఉంటారనే చెప్పాలి అండి. ఇక ఈ యొక్క రాశి వారు ఏంటండి, ఎప్పుడు కూడా ఏదో ఒకటి అధికంగా ఆలోచిస్తూనే ఉంటారు. అంటే ఎటువంటి పనైనా సరే రాజీ లేకుండా పూర్తి చేసేస్తారు అనే చెప్పాలి. అలాగే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వారు ఎదుటివారిని జడ్జ్ చేయడము, అలాగే ప్రభుత్వాలను గురువులను ప్రశ్నించేటువంటి గొప్ప తెలివితేటలు, మంచి ఆలోచన విధానంతో కూడినటువంటి మంచి భావాలను కలిగి ఉంటారండి. ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వారికి త్వరగా కోపం కూడా ఎక్కువగానే ఉంటుంది అనే చెప్పాలి. ఒకవేళ కోపం వచ్చినా కూడా అది ఎక్కువసేపు కూడా ఉండదండి. అయితే వీరికి కోపానికి కారణమైనటువంటి వారిని మాత్రం ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకొని వారి యొక్క స్వభావాన్ని మాత్రం ఏ మాత్రము కూడా మర్చిపోకుండా జ్ఞాపకంతో ఉంటారండి. ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వారు తమ అంతర్గతమైనటువంటి ఆలోచన ఎవరితోనూ కూడా పంచుకోరు. అలాగే వీరు యుక్తులకు కూడా లొంగరు. అయితే ఇక ఇతరుల గురించి చేయవలసినటువంటి పనులు, ఇవ్వవలసినటువంటి ఏదైనా కానీ వస్తువులు కానీ డబ్బు కానీ అలాగే ఇతరులకు చేయవలసినటువంటి పని వీళ్ళకి బాగా గుర్తుండిపోతాయండి. అలాగే వీరి యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మనం గనుక తెలుసుకున్నట్లయితే చక్కగా వీరికి
రాబోయేటువంటి రోజుల్లో వీరు అయితే చేస్తున్నటువంటి ఉద్యోగం కానీ, లేదంటే వారి యొక్క తోటి ఉద్యోగస్తుల నుండి కానీ, లేదంటే వారి యొక్క పై అధికారుల నుండి కానీ వీరికి అయితే కొంతవరకు అయితే ఒత్తిడి అయితే గురయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉండదండి. ఎందుకంటే మీకు చాలా చేస్తున్నటువంటి కొన్ని పనుల వల్ల, అలాగే ఒక ఏకాగ్రత అనేది లేకపోవడం వల్ల మీరు కాస్త ఒత్తిడికి గురి అవుతూ ఉంటారు. అయితే వీరికి కార్యదక్షతను కూడా ఎక్కువగా కలిగి ఉంటారండి. ఏదైనా కానీ ముఖ్యమైనటువంటి ఏదైనా ఒక నిర్ణయము అనేది తీసుకునే ముందు మంచి చెడును తీసుకొని 1-2 సార్లు ఆలోచించి పూర్తి చేసిన తర్వాతే ఈ యొక్క రాశివారు ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో నిజంగా వీరు చాలా గొప్ప సాటి అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరికి తొందరపాటుతనము అనేది ఉండదండి. కాబట్టి ఏ నిర్ణయాన్ని కూడా వీరికి ఒక మంచి ఫలితాలను అయితే ఇస్తుంది అనే చెప్పాలి. ఇక ఈ యొక్క రాశి వారు ఇతరుల కష్టాల్లో ఉంటే ఖచ్చితంగా వారిని ఏదో ఒక విధంగా వీరి వంతు ఏదైనా కానీ ఒక మంచి సహాయం చేయాలని అనుకుంటూ ఉంటారు. అదేవిధంగా వీరు అధికంగా అనుబంధాలకు కూడా మంచి ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారండి. అయితే ముఖ్యంగా ఎప్పటి నుండో వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ఎవరినీ కూడా చెప్పుకున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి రహస్యం అనేది ఇప్పుడైతే బయటపడబోతుంది అని చెప్పుకోవాలండి. అది ఒక ముఖ్యమైనటువంటి రహస్యం. ఆ వార్త ఇప్పుడు బయటకు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది అని చెప్పుకోవచ్చు. దీని కారణంగా కొంచెం మానసికంగా ఆందోళనలకు గురి అవుతారు. ముఖ్యంగా చెప్పాలి అంటే రేపటి రోజున వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి రహస్యం ఏమిటనేది తొందరలోనే బయటపడబోతుంది. అది ఏంటో కాలంగా మీ యొక్క జీవిత భాగస్వామి దగ్గర నుండి దాచిపెట్టినటువంటి రహస్యం కావచ్చు, లేదంటే ఎవరినైనా స్నేహితుల దగ్గర దాచిపెట్టినటువంటి రహస్యం కావచ్చు, లేదంటే ఒక ముఖ్యమైనటువంటి విషయము అయితే బయటపడబోతుంది. ఈ యొక్క రహస్యం ఈ సమయంలో బయటపడబోతుంది అనే దానికి ఏమాత్రము కూడా అవకాశం లేకుండా రేపటి రోజున మీ యొక్క రహస్యం అయితే బయటపడబోతుంది అనే చెప్పాలి. ఈ సమయంలో మీరైతే కొన్ని ఇబ్బందులను, నిందలను, ఆరోపణలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఎదురవబోతుందండి. అలాగే మనం కొంతమందిని చూస్తూ ఉంటాం కదండి. వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి గతంలో వారు చేసినటువంటి కొన్ని పనులు కానీ, లేదంటే ఏదైనా పొరపాట్లు చేస్తుంటే వారి యొక్క గతానికి సంబంధించినటువంటి ఏవైనా కానీ కొన్ని పనుల వల్ల తప్పకుండా కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు అయితే ఎప్పుడు కూడా ఏర్పడుతూ ఉంటాయి. ఇక ఇటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు కానివ్వండి, లేదంటే వాటిని వారు దాచుకొని ఉంటారు కదా, ఇలా కాబట్టి వాటికి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, ఇలా ఏదైనా కానీ సందర్భంలో మాత్రం ఇటువంటి అయితే బయటపడబోతుంది అని చెప్పాలి. ఇటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట. కాబట్టి ఈ సమయంలో మీరు కొంచెం ఆందోళనకు గురి కాకుండా, ఎక్కువగా మీరు ఒక ఒత్తిడి అనేది లోనవ్వకుండా కాస్త మీ యొక్క మనసును ప్రశాంతంగా ఉంచుకుంటే మంచిదే. అయితే ఇక మీ యొక్క జీవితంలో ఇప్పటి వరకు కొంత చేదు అనుభవాలు, అలాగే కొన్ని గుణపాఠాలు కూడా మీకు చాలా వరకు మిగిలాయని చెప్పాలి. అయితే వీరికి ఈ సమయంలో వాటి వల్ల మీరు కొంచెం మానసికంగా కృంగిపోయేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం కూడా ఉంది. అయితే మీరు మాత్రం ఇటువంటి పరిస్థితుల నుండి బయటపడడానికి శివనామస్మరణతో మనసులో నిత్యము కూడా పఠిస్తూ ఉండండి. శివనారాధన వీరికి చేసుకోవడం వల్ల మంచి ఇటువంటి సమతుల్యమైనటువంటి పనుల నుండి అయితే, ఇటువంటి అనూహ్యమైనటువంటి సంఘటనల నుండి అయితే బయటపడేస్తాడు ఆ యొక్క పరమేశ్వరుడు. మీకు అంతా కూడా ఒక మంచి మార్గాన్ని అయితే చూపిస్తాడండి. ఖచ్చితంగా ఆ యొక్క స్వామివారు మీ యొక్క పరిస్థితిని అంతా కూడా మిమ్మల్ని బయటపడే విధంగా మీరు మనసారా కోరుకోండి. ఇక ఈ యొక్క రాశి జాతకాలు ముఖ్యంగా శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేసుకోవడం చాలా మంచిదండి. ఈ విధంగా మీరు గనక మీ ఇంట్లో శివలింగం ఉంటే ఆ యొక్క శివలింగం కానికైనా మీరు అభిషేకం చేసుకోవచ్చండి. ఇలా కూడా మీకు వీలు కుదరదు అనుకుంటే శివారాధన చేసుకుంటే ఈ యొక్క సమయాన్ని అంతా కూడా మిమ్మల్ని అయితే ఒక ముఖ్యమైనటువంటి విషయంగా మీ యొక్క బాధాకరమైనటువంటి విషయాలను అన్నిటినీ కూడా బయటపడే విధంగా ఆ యొక్క స్వామి యొక్క అనుగ్రహం అయితే మీరైతే ఖచ్చితంగా పొందుకోవచ్చండి. ఇక మీరు ఇటువంటి ఈ దైవారాధన మీరు చేసుకోవడం వల్ల మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా అవి మిమ్మల్ని ఏవీ కూడా బాధకు గురి చేయకుండా ఉంటాయండి. కాబట్టి ఈ సమయంలో మీరు అయితే భగవంతుని తప్పకుండా మనల్ని కాపాడేటువంటి తీరుతాడు అని మనసారా నమ్మండి. అలాగే ఈ యొక్క పరమేశ్వరుని యొక్క ఆరాధన వలన మీకు సంభవించేటువంటి ఎటువంటి ప్రమాదాల నుండి అయినా సరే మీరు అయితే తప్పకుండా బయటపడాలి అని మనసారా స్వామివారిని వేడుకోండి. కాబట్టి ఇక రేపటి రోజున మీ యొక్క జీవితానికి, అలాగే మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుందండి. ఈ యొక్క నిర్ణయాన్ని అయితే మీ యొక్క కుటుంబ సభ్యులు అంతా కూడా తప్పకుండా మీకు అనుకూలంగా ఉండే విధంగానే ఆమోదిస్తారు. అయితే దీనివల్ల
కాస్త మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది. అలాగే మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశంగా మారబోతుంది. ఇక రాబోయే రోజుల్లో మీ యొక్క కెరియర్ పరంగా ఉద్యోగానికి కానీ లేదంటే వ్యాపారానికి కానీ చక్కగా అభివృద్ధిని అయితే చూడబోతున్నారు. ఇక మీరు మీ యొక్క జీవితంలో మీరు ఎదుర్కొనేటువంటి ప్రతికూలత అనుకూల సమస్యలను అనుకూలమైనటువంటి పరిస్థితులుగా మార్చుకోవాలి అంటే ప్రతిరోజు కూడా చెప్పుకున్నాం కదండి, పరమేశ్వరుని యొక్క ఆరాధనతో పాటు పరమశివుని యొక్క ఆరాధనతో పాటు లలిత సహస్రనామాలు అలాగే విష్ణు సహస్రనామాలు చదువుకోవడము చాలా ఉత్తమం అండి. ఎవరికైనా కానీ పేదవాళ్లకు అన్నదానం చేయడం, దీంతో ఉండడం వల్ల మీ యొక్క స్తోమతను అలాగే మీ యొక్క పరిస్థితులు అన్నింటినీ కూడా మీకు అనుకూలంగా మారుస్తుంది. ఎవరికైనా కానీ ఏదైనా కానీ వస్త్రదాన రూపంలో కానీ అన్నదానాలకు సహాయము అనేది చేయడం వల్ల కూడా మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుందండి. కాబట్టి చూసారు కదండి, రేపటి రోజున వీరి యొక్క జీవితంలో ఇప్పుడు ఈ విధంగా చెప్పినట్లుగా తప్పకుండా ఈ యొక్క పరిహారాలను పాటిస్తూ పరమశివుని యొక్క ఆరాధన అనేది చేసుకుంటూ పరమశివుని యొక్క నామస్మరణ చేసుకుంటూ మీరు అయితే ధైర్యంగా ఉండగలిగితే ఎటువంటి ప్రమాదాలను అయినా కానీ ఎటువంటి కష్టాలను అయినా కానీ మీ యొక్క దరిచేరవు. ఒకవేళ దరిచేరినా కూడా మిమ్మల్ని ఎవరు కూడా ఎటువంటి బాధలకు కూడా గురి చేసినా ఉండవు, ఎటువంటి బాధలకు కూడా గురి చేయలేరు. అలాగే మీకు జరిగేటువంటి మీరు చేసేటువంటి మంచి పుణ్యాలు కర్మల ఫలితంగా ఖచ్చితంగా మీరైతే మంచి లాభాన్ని పొందుకునే తీరుతారు. అలాగే ఆర్థిక పరంగా మీ యొక్క సమయాన్ని మీకు అంతా కూడా చాలా అనుకూలంగా ఉండబోతుంది. అలాగే ఈ యొక్క రాశి వారి యొక్క ఆరోగ్యం పట్ల కూడా కాస్త శ్రద్ధ అనేది వహించి ఈ సమయంలో కాస్త వాహనాలు నడిపేటప్పుడు కూడా జాగ్రత్తలు అనేవి పాటించండి. కోపంగా మానసిక ఒత్తిడిని అయితే నియంత్రించుకోవాలి. కాబట్టి మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి విషయాల గురించి అలాగే జరగబోయేటువంటి కొన్ని అంశాల గురించి ఇప్పుడైతే తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి.